పెళ్ళిళ్ళకి ఖర్చులు క్రమంగా అంటే ఇదివరకు ఈ సెల్ ఫోన్‌లు ఇవి రాకముందు మనం పెళ్లి జరిగితే ఆ పెళ్ళికి సంబంధించిన ఫోటో తర్వాతన మా టైంలో క్యాసెట్. అప్పటికి డీవీడీలు ఇవి గూడా రాలా. కొన్నేళ్ళు పోయిన తర్వాత డీవీడీలు అవొచ్చినియి. అప్పటికి కొంత ఏది పెళ్లి ఖర్చులు పెరిగినియి. ఏది ఫోటోలకిను, ఈ డీవీడీలకి వీడియోలు తీయడానికి, దానికి ఎడిటింగు, కొంత మ్యూజిక్కేసి, ఆ సినిమా పాటలేసి ఏదో ఎడిట్ చేసి చేసేవాళ్ళు. ఆ తర్వాత రోజుల్లో ఇప్పుడొచ్చేటప్పటికి అసలు ప్రత్యేకించి అదేదో సినిమాల్లో హీరోలు, హీరోయిన్‌ల తరహాలో ప్రీ వెడ్డింగ్ అంట, పోస్ట్ వెడ్డింగ్ అంట, ఒక శోభనంలో అసలు ఘట్టం తప్పించి ఈవెన్ శోభనం గదులు గూడా వీడియోలు తీస్తున్నటువంటి రోజులు. అవి కూడా పిక్చరైజ్ చేస్తున్నటువంటి రోజులు. వీటిటి ఇంపాక్ట్ విపరీతమైనటువంటి ఖర్చులు అవుతున్నాయి. యావరేజ్ ప్రైస్ ప్రపంచవ్యాప్తంగా వెడ్డింగులకి అమెరికా వాళ్ళే అత్యధికంగా తగలేస్తున్నట్ట $33,900 యావరేజ్ వెడ్డింగ్. ఆస్ట్రేలియా వాళ్ళు 27,200, బ్రిటన్ వాళ్ళు 24,800, ఇటలీ వాళ్ళు 23,000, కెనడా వాళ్ళు 21,900, స్పెయిన్ వాళ్ళు $21,200, న్యూజిలాండ్ వాళ్ళు $19,200, ఫ్రాన్స్ వాళ్ళు 18,900, జపాన్ వాళ్ళు $18,200, జర్మనీ 17,000, బ్రెజిల్ 15,800, సింగపూర్ వాళ్ళు 15,300, ఐర్లాండ్ వాళ్ళు 14,900, ఆస్ట్రియా వాళ్ళు 14,500, నెదర్లాండ్స్ వాళ్ళు 13,800, స్విట్జర్లాండ్ వాళ్ళు 13,600, స్వీడన్ వాళ్ళు 12,700, బెల్జియం వాళ్ళు 12,500, ఇజ్రాయెల్ వాళ్ళు 12,300, నార్వే వాళ్ళు 11,800 దాకా ఖర్చు పెడుతుంటే, డెన్మార్క్ వాళ్ళు 11,200, ఫిన్లాండ్ వాళ్ళు 10,800, రష్యా వాళ్ళు 9,800, ఫిలిప్పైన్స్ వాళ్ళు 4,000, వియత్నాం వాళ్ళు $3,800, ఇండోనేషియా వాళ్ళు $3,500, రొమేనియా వాళ్ళు $3,300, సెర్బియా వాళ్ళు 3,100, ఉక్రెయిన్ వాళ్ళు 2,900, బల్గేరియా వాళ్ళు 2,700, మొరక్కో వాళ్ళు $2,500, నైజీరియా వాళ్ళు $2,200 ఖర్చు పెడుతున్నారు. ఓవరాల్‌గా ఇందులో ఎక్కువగా దుబారా అని ఒక పక్కన అంటుంటే, లేదు దీని ద్వారా మ్యారేజ్ ఇండస్ట్రీ పెద్దగా గ్రోత్ అవుతుందని మరొక పక్కన వాదనలు ఉన్నాయి.